నమస్తే అండి. గత 15 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అనేక అక్రమ కేసులు పెట్టినారు, అరెస్టులు చేసినారు. ఇన్ని చేసినా కానీ నన్ను నిలువరించడంలో వాళ్ళు బహుశా సక్సెస్ కాలేదని అనుకున్నట్టున్నారు. ఇప్పుడు తాజాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా క్యారెక్టర్ అసాసినేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ దినపత్రికల్లో కొన్ని టీవీ ఛానల్లో ఒక తప్పుడు వార్తని, నన్ను నా పరువుకి నష్టం కలిగించే విధంగా ఉండే ఒక వార్తని ఇవాళ ప్రసారం చేసిన ఈ కొన్ని మీడియా సంస్థలు. వాటి గురించి వివరణ ఇవ్వడానికి ఇవాళ మీ ముందుకు వచ్చినాను నేను. ముఖ్యంగా ఇందులో మొదట వాళ్ళు చేసిన ఆరోపణ ఏంటంటే దాదాపు 18 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని వెచ్చించి నేనేదో ప్రైవేటు విదేశీ యాత్రలు చేసినానని వాళ్ళు ఒక ఆరోపణ చేసినారు. ఇది పచ్చి అబద్ధం అండి. నేను గత 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాను. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ కూడా ప్రభుత్వ సొమ్మును వాడి వ్యక్తిగత విదేశీ పర్యటనలు చేయలేదు. చేసిన పర్యటనలన్నీ కూడా అధికారిక పర్యటనలే. అంటే అప్పుడు మంత్రి ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారితో పాటుగా తెలంగాణ ప్రభుత్వ డెలిగేషన్లో ఒక సభ్యుడిగా మాత్రమే నేను విదేశాలకు వెళ్ళడం జరిగింది. అట్లా వెళ్ళిన 9 సార్లు 9 పర్యాయాలు కూడా ప్రభుత్వము ఆ పర్యటనకు సంబంధించిన పూర్తి ఖర్చులు ప్రభుత్వం అప్పుడు ఐటీ శాఖ భరించింది. అంతేగాని ఏదో వ్యక్తిగత పర్యటనలు చేశానని వస్తున్న ఆరోపణ మొదటి తప్పు. రెండోది, ఈ 18 కోట్ల రూపాయలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే నవంబర్ నెలలో ఒక కాంగ్రెస్ కార్యకర్త చేత ఒక ఆర్టీఐ పిటిషన్ వేయించారండి. అందులో 2 ప్రశ్నలు అడిగారు. ఒకటి, కొంతం దిలీప్ చేసిన విదేశీ పర్యటనల వివరాలు ఏంటని ఒక ప్రశ్న అడిగారు. రెండో ప్రశ్నలో గత 10 ఏళ్లలో డిజిటల్ మీడియా విభాగం ఎంత డబ్బు ఖర్చు చేసిందని ఒక రెండో ప్రశ్న అడిగారు. ఆ 2 ప్రశ్నలకు ఐటీ శాఖలో భాగంగా ఉన్న డిజిటల్ మీడియా విభాగం వాళ్ళు జవాబులు చెప్పారు. అయితే నిన్న సాయంత్రం సీఎం పిఆర్ఓ కార్యాలయం చేసిన ఒక మిస్చీఫ్ ఏంటంటే ఈ 2 ప్రశ్నల జవాబులని కట్ చేసి పేస్ట్ చేసి ఒకటే ప్రశ్న జవాబులాగా కొన్ని మీడియా సంస్థలకు పంపించారు. అంటే వాళ్ళు పంపించిన దాని అర్థం ఎట్లా ఉందంటే ఈ 9 విదేశీ పర్యటనలకు 18 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టుగా ఒక తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఒక దాన్ని తయారు చేసి కొన్ని మీడియా సంస్థలకు పంపడము, వాళ్ళు దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా అట్లాగే ప్రచురించడం జరిగింది. అందుకే ఇవాళ మీ ముందుకు వచ్చి ఈ క్లారిఫికేషన్ ఇవ్వదలిచాను. ఏంటంటే మొదటిది, 9 సార్లు నేను విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రతిసారి అధికారిక పర్యటనలో భాగంగా, అధికారిక డెలిగేషన్లో భాగంగా వెళ్ళాను. ఒక్కసారి కూడా వ్యక్తిగత పనుల కోసం కానీ వ్యక్తిగత అవసరాల కోసం కానీ విదేశాలకు వెళ్ళలేదు. రెండోది, 18 కోట్లు అనేది డిజిటల్ మీడియా 10 ఏళ్ల పాటు చేసిన పనులకు, అంటే సిబ్బంది జీతాలకు, ఇతర ఖర్చులకు అన్నిటికి కలిపి ఖర్చు చేసిన మొత్తం, అంతేగాని నా విదేశీ పర్యటనలకైనా ఖర్చు కాదు. వాళ్ళు ఇచ్చిన ఆర్టీఐ జవాబులోనే చాలా స్పష్టంగా మీరు చూస్తే, మీరు ఇక్కడ జూమ్ చేయగలిగితే ఒకవేళ ఈ భాగంలో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా డిజిటల్ మీడియా నుంచి పెట్టలేదు, ఐటీ శాఖ డెలిగేషన్ మొత్తానికి అయిన ఖర్చులను భరించింది అని ఇక్కడ స్పష్టంగా ఈ ఆర్టీఐ పిటిషన్కి ఇచ్చిన జవాబులో ఉంది. ఇది మొదటి ప్రశ్నకు జవాబు. రెండో ప్రశ్న, 10 ఏళ్లలో డిజిటల్ మీడియా విభాగానికి ఎంత ఖర్చు అయిందనే దానికి సమాధానం కూడా వాళ్ళు ఇచ్చినారు. అట్లాగే వాళ్ళు ప్రచురించిన వార్తలో ఇంకొక అంశం కూడా వాళ్ళు బాగా ప్రముఖంగా ప్రస్తావించినది ఏంటంటే 2023 సంవత్సరంలో ఎందుకు డిజిటల్ మీడియా విభాగం అత్యధిక మొత్తంలో నిధులను వెచ్చించింది అని ఒక ప్రశ్న అడిగారు వాళ్ళు. దానికి చాలా స్పష్టమైన కారణం ఉందండి. 2023 సంవత్సరంలో సుమారు మే ప్రాంతంలో అప్పటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు డిజిటల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక డాక్యుమెంటరీలు, ప్రత్యేక వీడియోలు తయారు చేయడం, వివిధ శాఖల సక్సెస్ స్టోరీస్ మీద వీడియోస్ చేయడం, అట్లాగే ఒక ప్రత్యేక వెబ్సైటు, ఒక మొబైల్ యాప్, వీటితో పాటుగా డిజిటల్ పబ్లికేషన్స్కి, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడం కూడా డిజిటల్ మీడియా విభాగం చేసిందండి. దీనికోసం ప్రత్యేకంగా బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్ 2023 టోటల్ స్పెండ్లో రిఫ్లెక్ట్ అవ్వడం వల్లనే మీకు 2023లో ఎక్కువ సొమ్ము ఖర్చు అయినట్టుగా చూపిస్తుంది. ఇది కారణం. అంతేగాని దాని వెనక ఇంకెలాంటి కారణాలు లేవు. వీళ్ళు ఏదో చాలా తప్పుడు వార్తలు రాసినట్టుగా వేరే కారణాలు ఏమీ లేవండి. ఈ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వడం కోసం ఇవాళ మీడియా ముందుకు రావడం జరిగింది. సీఎం పిఆర్ఓ కార్యాలయం నన్ను నా పరువుకి నష్టం కలిగించాలనే ఒక దుర్బుద్ధితోని ఈ అబద్ధపు వార్తని ఇవాళ కొన్ని మీడియా సంస్థల్లో ప్రచురింపజేశారు. దాన్ని ఖండిస్తున్నాను. ఇట్లాంటి వ్యక్తిత్వ హనన ప్రయత్నాలను మానుకోవాలని వారికి సూచిస్తున్నాను. మీరు ఇట్లాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రశ్నించడం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాచక పాలనని
ఎండగరడం కానీ నేను మానడం ఉండదు. సోషల్ మీడియా వేదికగా మీ తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అరెస్టులు చేసినా, జైళ్ళ పాలు చేసినా కానీ తగ్గేది మాత్రం లేదు. నేను తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎంతో నిబద్ధతతో పాల్గొన్నాను. తర్వాత వచ్చిన తెలంగాణ స్వరాష్ట్రంలో కూడా అంతే నిబద్ధతతో నేను ఒక శాఖలో, ఐటీ శాఖలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగపరచలేదు, నా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోలేదు. కాబట్టి ఈ దుష్ప్రచారాన్ని మానుకోవాలని నేను సంబంధిత అంటే ఎవరైతే ఈ ప్రచారం వెనుకున్నారో వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే ఈ తప్పుడు వార్తలు ప్రచురించే మీడియా సంస్థలకు కూడా నేను తప్పనిసరిగా లీగల్ నోటీస్ పంపుతానని కూడా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.